గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ అండ్ వెస్టేజ్. ఈరోజు వీడియోలో మనం అష్యూర్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. బ్యూటిఫుల్ అలాగే న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఒక సీక్రెట్ రెసిపీ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన స్కిన్ అనేది హ్యూమన్ బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ కూడా స్కిన్నే. ఇలాంటి స్కిన్ని కాపాడుకోవడం కోసం క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్, నైట్ ఆర్ డే క్రీమ్స్, సన్ స్క్రీన్స్ ఇలాంటివి చాలా యూస్ చేస్తూ ఉంటాం. అయినా కూడా మన స్కిన్ డల్గా, బ్లాక్ హెడ్స్ అలాగే న్యాచురల్ గ్లోనెస్ని కోల్పోయి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి దానికి సొల్యూషనే ఎక్స్ఫోలియేటింగ్. మన స్కిన్ అనేది ఏ రోజుకి ఆ రోజు న్యూగా కనిపించాలంటే మన ఫేస్ మీద ఉన్న డర్ట్, బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్, అదర్ సర్ఫేస్ ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ అవుతూ ఉండాలి. అప్పుడే మన స్కిన్ హెల్తీగా న్యూగా ఉంటుంది. ఈ ఎక్స్ఫోలియేటింగ్ అనే ప్రాసెస్ వలన డల్ స్కిన్ అనేది గ్లో అవుతుంది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అయిన ఫ్లాకీనెస్, ఎక్సెసివ్ సెబమ్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అసలు ఫేస్ స్క్రబ్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫేస్ స్క్రబ్ అంటే స్మాల్ పార్టికల్స్, బెడ్స్ ఆర్ సబ్స్టాన్సెస్ని యూజ్ చేసి ఓల్డ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడం, అలాగే కొత్త స్కిన్ సెల్స్ ఏర్పడడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం. దీన్ని ఎక్స్ఫోలియేషన్ ప్రాసెస్ అంటాం. మన కంపెనీ అష్యూర్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్ని ఎక్స్ఫోలియేటింగ్ ప్రాసెస్ కోసం లాంచ్ చేయడం జరిగింది. దీని ఎంఆర్పి ₹310, డిపి ₹265, పీవీలు 8.33. అష్యూర్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అష్యూర్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్ అనేది రియల్ పపాయా ఎక్స్ట్రాక్ట్ యొక్క గుడ్నెస్తో తయారైంది. దీనివల్ల స్కిన్ సాఫ్ట్గా, సపల్గా అలాగే రేడియంట్ గ్లోని కలిగి ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క రిచ్నెస్ వలన స్కిన్ పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అవుతుంది. డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవుతాయి. స్కిన్ యొక్క ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది. దీనివలన ప్రీమెచ్యూర్ ఏజింగ్ రాకుండా ఉంటుంది. స్కిన్ యొక్క మాయిశ్చరైజేషన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎక్స్ఫోలియేటింగ్ ప్రాసెస్ అనేది స్కిన్ యొక్క చాలా రకాల ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేస్తుంది. అదేలాగో ఇప్పుడు మనం చూద్దాం. మన స్కిన్ మీద ఉన్న డర్ట్, డెడ్ స్కిన్ సెల్స్ అలాగే అదర్ ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ అవుతాయి. అలాగే అదర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే యూస్ చేస్తూ ఉంటామో అవి బెటర్గా అబ్జర్వ్ అయ్యేలాగా ఇది ప్రమోట్ చేస్తుంది. స్కిన్ మీద ఉన్న యాక్నే అలాగే బ్రేక్అవుట్స్ని రిడ్యూస్ చేస్తుంది. గ్లోనెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్కిన్ యొక్క టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రీమెచ్యూరింగ్ ఏజింగ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇన్గ్రోన్ హెయిర్ని ప్రివెంట్ చేస్తుంది. అష్యూర్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్లో పపాయా ఎక్స్ట్రాక్ట్ అలాగే అగర్ అనే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. పపాయా ఎక్స్ట్రాక్ట్ వలన డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయ్యి అదర్ ఇంప్యూరిటీస్ కూడా రిమూవ్ అవుతాయి. దీనివల్ల స్కిన్ న్యాచురల్ గ్లోని కలిగి ఉంటుంది. ఫేస్ మీద ఉన్న ఎక్సెసివ్ సెబమ్ని ఇది రిమూవ్ చేస్తుంది. పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది. అలాగే సన్ బర్న్ నుంచి ఇది మనల్ని హీల్ చేస్తుంది. ఇరిటేటెడ్ స్కిన్ని రాకుండా చూస్తుంది. అలాగే అగర్ అనే ఇంగ్రీడియంట్ ఉండడం వలన మన స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. స్కిన్లోని మాయిశ్చరైజేషన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. వీటన్నిటి బెనిఫిట్స్ని అలాగే ఇంగ్రీడియంట్స్ని తెలుసుకున్నారు కదా. ఈ అష్యూర్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్ని మనం ట్వైస్ ఆర్ థ్రైస్ వీక్లీ యూజ్ చేసినట్లయితే మనకి బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అష్యూర్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్ గురించి ఇప్పుడు మీరు విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి అలాగే మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవరీవన్. విష్ యూ వెల్.